హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా కేక్ తయారు చేసుకుందాము. దీనికోసం ముందుగా 2 కప్పుల మైదా తీసుకొని జల్లించుకోవాలి. అలాగే 1 కప్పు పంచదార పొడి తీసుకొని జల్లించుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పాలు వేసుకోవాలి. వీటిని మంచిగా కలుపుకోవాలి. అలాగే ఇందులో 1/2 కప్పు నూనె వేసుకొని కట్ షేప్లో కలుపుకోవాలి. బ్యాటర్ అనేది థిక్నెస్లో ఉంటే 1/4 కప్పు పాలు వేసుకొని కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా కట్ షేప్లో కలుపుకోవాలి. 2 సైడ్స్ ఇటు అటు కలిపితే బబుల్స్ ఫామ్ అవుతాయండి. అప్పుడు కేక్ అనేది ఫ్లఫీగా రాదు. కాబట్టి కట్ షేప్లో కట్ చేసుకోవాలి. బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. తర్వాత ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో సాల్ట్ వేసుకొని ఒకటి స్టాండ్ అనేది పెట్టుకొని మూత పెట్టి హీట్ చేయాలి. అది హీట్ అయ్యేలోపు ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి బౌల్ మొత్తానికి. ఈ విధంగా బౌల్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి. ఇందులో కలుపుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. రెండు మూడు సార్లు ట్యాప్ చేయాలండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి కాబట్టి 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ముందేగానే ఫ్రీ హీట్ చేసుకున్న బౌల్లోకి కేక్ బ్యాటర్ బౌల్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో 30 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనము చూస్తే నైఫ్ కంటకుండా ఉంటే కేక్ రెడీ అయినట్టు. 5 మినిట్స్ చల్లారాక ఎడ్జెస్ని లూజ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఫ్లఫీగా ఇంట్లోనే కేక్ తయారైపోయిందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం 4 చెంచాల షుగర్ తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని షుగర్ సిరప్ తయారు చేసుకోవాలి. అలాగే ఓరియో బిస్కెట్ తీసుకొని క్రీమ్ సపరేట్ చేసుకొని బిస్కెట్స్ సపరేట్ చేసుకోవాలి. బిస్కెట్స్ని చిన్న ముక్కలుగా చేసి మిక్సీ బౌల్లో వేసుకోవాలి. క్రీమ్ పక్కకు పెట్టి మిగిలిన బిస్కెట్స్ కూడా మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటిని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఫ్లవర్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి ఎక్కువ కేక్స్ ఆర్డర్ ఉంటాయి. వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు, టేస్టీ ఉండదు, క్వాంటిటీ ఉండదు, క్వాలిటీ ఉండదు అండి. అందుకని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం హెల్తీ కూడా ఇంట్లో మన చేతులతో తయారు చేసుకుంటే వేరే ఉంటుంది. ఈ విధంగా క్రీమ్తో ఫ్లవర్ అనేది రెడీ చేసుకోవచ్చు. తర్వాత బిస్కెట్స్ అన్నీ మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. కేక్ని మధ్యలోకి కట్ చేసుకొని షుగర్ సిరప్ వేసుకోవాలి.
చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయండి, ఎందుకంటే కేక్ ఫస్ట్ టైం ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఇలా జరుగుతుంది. నెక్స్ట్ టైము ఈ మిస్టేక్స్ లేకుండా చూసుకుంటాము. షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి కేక్ బ్యాటర్ పైన, కేక్ పైన అప్లై చేసుకోవాలి. తర్వాత మన బిస్కెట్ క్రీమ్ ఉంటుంది కదా అండి, అది కూడా వేసుకొని కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మిగిలిన కేక్ని కూడా దానిపైన పెట్టుకొని షుగర్ సిరప్ వేసుకొని క్రీమ్ని పైన అప్లై చేసుకోవాలి. కేక్ అనే సైడ్కి పెట్టడం చూసుకోలేదండి, అందుకే మధ్యలోకి విరిగిపోయింది. ఇలా క్రీమ్ మొత్తాన్ని కేక్ పైన అప్లై చేసుకోవాలి. తర్వాత మనము ఫ్లవర్ తయారు చేసుకున్నాం కదా అండి, అది పెట్టుకోవాలి.